హలో, నేను మీ న్యూరో ఫిజిషియన్ గోవింద. ఈరోజు ఏప్రిల్ 11th వరల్డ్ పార్కిన్సన్స్ డిసీజ్ సందర్భంగా కొన్ని మంచి విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఢిల్లీ ఎయిమ్స్లో రీసెర్చ్ వర్క్ కూడా పార్కిన్సన్స్ డిసీజ్ మీదనే చేయడం జరిగింది. దీని గురించి అవేర్నెస్ లేక అది ఇది అంటూ ఒకటి ఉంది అని తెలియక చాలామంది 2వ సంవత్సరం 3వ సంవత్సరం చాలా లేట్గా మా దగ్గరికి వస్తుంటారు. కొంతమంది రానే రారు. వాళ్ళని వేరే సంస్థతో వచ్చినప్పుడు వాళ్ళకి ఇది కూడా ఉంది అని కొన్నిసార్లు గుర్తించాల్సి వస్తుంది. అందుకే ఈరోజు దీని గురించి మన భాషలో కొన్ని బేసిక్ విషయాలు మీరు షేర్ చేసుకుంటాను. దిస్ ఈజ్ మై హ్యాపీ మూమెంట్ విత్ కైలాస్ భాటియా సార్. హీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ డిజార్డర్ స్పెషలిస్ట్. పార్కిన్సన్స్ డిసీజ్ మీద ఇది నా రీసెర్చ్ వర్క్. రూపారాజన్ మ్యామ్ ఈజ్ మై థీసిస్ గైడ్. షీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ డిజార్డర్ స్పెషలిస్ట్ ఇన్ ఇండియా. కైలాస్ భాటియా సార్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రివ్యూయర్ ఆఫ్ దిస్ పేపర్. పార్కిన్సన్స్ డిసీజ్ అనేది మూమెంట్స్కి సంబంధించిన నరాలకు సంబంధించిన సమస్య. ఎక్కువగా పెద్ద వయసులో 40 సంవత్సరాలు దాటిన తర్వాత వస్తుంది. అలానే చిన్న వయసులో రాదని కాదు, ఏ వయసులోనే రావచ్చు. వయసును బట్టి యంగ్ ఆన్సెట్ పీడీ అని, జూవెనైల్ ఆన్సెట్ పీడీ అని మనం చెప్పడం జరుగుతుంది. ఇది మన మెదడులో బేసల్ గ్యాంగ్లియాలో డోపమిన్ నరాలు డ్యామేజ్ అవుతూ ఉండడం వల్ల వస్తుంది. ఇది మనం ఎప్పుడు సస్పెక్ట్ చేయాలంటే ఏదైనా ఒక చేయి షేక్ అవ్వడం, లేదా ఒక కాలు షేక్ అవ్వడము, ఒక చేయి ఒకవైపు వచ్చిన తర్వాత రెండో వైపు రావడము, ఇలా షేక్ అవుతూ ఉండేటప్పుడు పర్టికులర్గా రెస్ట్ పొజిషన్లో వస్తూ ఉంటే మాత్రం వెంటనే నరాల డాక్టర్ని, న్యూరో ఫిజిషియన్ని కన్సల్ట్ కావాల్సి వస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా చాలామంది 2వ సంవత్సరం 3వ సంవత్సరం లేట్గా వస్తూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే జనాలు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. వయసు అయిపోయింది, ఎందుకంటే నెమ్మదిగా ఫాస్ట్గా ఏం నడుస్తాడు, నెమ్మదిగా నడవకపోతే, అలాగే నెమ్మదిగా తినకపోతే ఎందుకంటే ఫాస్ట్గా ఏం తింటాడు, ఆ మాత్రం కథలతో షేకింగ్ ఉండదా ఏంటి అని ఏజ్కి అట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. వాళ్ళది చాలా తప్పు విషయము. ఎందుకంటే చాలా సింపుల్ మెడికేషన్స్తో వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్, వాళ్ళ మూమెంట్స్ అన్నీ కంట్రోల్ అవుతాయి, వాళ్ళ స్పీడ్ పెరుగుతుంది, వాళ్ళ హ్యాపీనెస్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఏజ్ పెరిగిందని ఒకే ఒక కారణంగా వాళ్ళు నెమ్మదిగా నడిచిన, నెమ్మదిగా తినడం జరిగిన, సరిగ్గా షేక్ అవుతూ ఉన్నా సరే అలా నెగ్లెక్ట్ చేయకుండా న్యూరో ఫిజిషియన్స్కి చూపించండి. మన వాడుక భాషలో 4 పదాలు చెప్తాను. సో అవి ఉండేటప్పుడు కంపల్సరీగా న్యూరో ఫిజిషియన్ కన్సల్ట్ కండి. ఒకటి షేక్ అవ్వడం, ఒకటి బాగా టైట్గా ఫీల్ అవ్వడం, ఒకటి చాలా స్పీడ్ తగ్గుతూ ఉంటుంది. అది నటకలో అయినా, తినడంలో అయినా, ఏదైనా యాక్టివిటీస్లో అయినా సరే నడిచేటప్పుడు బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ వస్తుంది. ముందు గొంగిపోయి పడిపోతాడేమో అన్నట్టుగా ఉంటుంది. షేకింగ్కి ఉదాహరణగా మనం ఇక్కడ వీడియో చూపెడతాను. సో ఇందులో 2 చేతులు ఊగుతూ ఉన్నాయి. రెస్ట్ పొజిషన్లో కుడివైపు ఎక్కువగా అవుతుంది, ఎడమవైపు తక్కువగా అవుతూ ఉంది. టైట్నెస్ని వాళ్ళు ఎలా డిస్క్రైబ్ చేస్తారంటే కాళ్ళు చేతులు బాగా టైట్గా ఉన్నాయి, లెగాలన్నా కూర్చోవాలన్నా బాగా పట్టేస్తున్నట్టున్నాయి, మంచి అటు ఇటు తిరగలేకపోతున్నాము, బెడ్షీట్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోలేకపోతున్నాము, వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా టైట్నెస్ని వాళ్ళు డిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. వెంటనే న్యూరో ఫిజిషియన్ కన్సల్ట్ కావాల్సి వస్తుంది. ఈ వీడియోలో అసలు స్లోగా ఎలా ఉంటుంది, స్లోనెస్ ఎలా ఉంటుంది, రిజిడిటీ ఎలా ఉంటుంది, ట్రెమర్స్ ముందు అన్నీ కనబడతాయి. ట్రెమర్స్ కనబడుతుంది, చాలా టైట్గా పట్టేసినట్టుగా నెమ్మదిగా నిలబడ్డాడు, అడుగు వేసుకుంటూ చాలా నెమ్మదిగా నడుస్తూ ఉన్నాడు, ముందుకు ఉన్నాడు, బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కనబడుతూ ఉన్నాయి. సో వాటిని మనము ఐడెంటిఫై చేసి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇది బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా నెమ్మదిగా పెరిగే సమస్య కాబట్టి ఏదో ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ బాగా ముదిరిపోయి పడ్డాడు అంటే మాత్రం ఫ్రాక్చర్ అయిందా, వాటి బతుకు నరకం కనబడుతుంది. సో అందుకని మనం ముందుగా ఐడెంటిఫై చేసి వాళ్ళు సరైన మెడికేషన్స్ తీసుకుంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది, నడక మారుతుంది, బ్యాలెన్స్ కూడా కొద్దిగా కంట్రోల్గా ఉంటుంది. సో అయితే న్యూరాలజిస్ట్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే చాలా అడిషనల్ సిమ్టమ్స్ ఉంటాయి. పైన చెప్పినవి చాలా తక్కువ మాత్రమే, చాలా నాన్ మోటార్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. అవన్నీ చెప్పి కన్ఫ్యూజ్ చేయాలనుకోవడం లేదు. మన ఇంట్లో ఎప్పుడైనా సరే అమ్మ, నాన్న, అక్క, అన్నయ్య, అమ్మమ్మ, తాతయ్య ఎవరికైనా పైన చెప్పిన సిమ్టమ్స్ కనబడితే వెంటనే తీసుకుని వెళ్ళండి డాక్టర్ దగ్గరికి. ఎందుకు న్యూరో ఫిజిషియన్ మాత్రమే అంటున్నానంటే ఇందులో చాలా వెరైటీ ఆఫ్ కాంబినేషన్స్, వెరైటీ ఆఫ్ సబ్ సిమ్టమ్స్, సబ్ వెరైటీస్ ఉంటాయి. వాటికి మెడికేషన్స్, ట్రీట్మెంట్, డోసెస్ డిఫరెంట్గా ఉంటాయి. సరైన డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ఫ్యామిలీ ఇంటరాక్షన్స్ మంచిగా ఉంటాయి, హ్యాపీనెస్ కూడా పెరుగుతుంది. ఒక్కొక్కసారి సరైన న్యూరో ఫిజిషియన్స్ కాకపోతే ఒక్కొక్కసారి కాంబినేషన్ సిమ్టమ్స్ ఏమైనా మనకి మిస్ కొడితే ఒక్కొక్కసారి రాంగ్ డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ పాసిబిలిటీగా ఉంటుంది. కాబట్టి ఐ ప్రిఫరబ్లీ కన్సిడర్స్ టు కన్సల్ట్ న్యూరో ఫిజిషియన్. So this is my happy moment where I presented my research work in International Parkinson's Disease Movement Disorder Conference.